దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని పరిశుద్ధ నామంలో ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయం అండి, ఈరోజు ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఎ మంత్, ఒక నెల తర్వాత ఈ ఉదయకాల సమయం ఇక్కడ ఈ ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో, ఆత్మీయ వేదికలో మీ అందరితో ప్రార్థించి వాక్యం ధ్యానించడానికి, స్తుతించడానికి దేవుడు గొప్ప కృప చూపించారు. ఇది దేవుని కృప కాబట్టి ఈ ఉదయకాల సమయం నేను మీ అందరితో వర్షిప్ చేయగలుగుతున్నాను, ఆరాధించగలుగుతున్నాను. గొప్ప టెస్టిమనీ, గొప్ప సాక్ష్యం. ఇట్ ఈస్ అ గ్రేట్ విట్నెస్ ఫర్ వాట్ ఆల్ ద మిరకల్స్, all the blessings that we received in this 1 month. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఫస్ట్ థింగ్, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ ఫర్ ఆల్ యువర్ spiritual support. Hallelujah, glory to God. దేవుని ప్రత్యక్షత అంట. దేవుని ప్రత్యక్షత అనేది ఎలా ఉంటుంది అంటే, మనం అందరం జీవితంలో ఎన్నోసార్లు మనకి ఎన్నో అనుభవాలు, ఆశ్చర్యకరమైన అనుభవాలు మనం అందరికీ ఆయన బిడ్డగా చాలాసార్లు మనం రిసీవ్ చేసుకున్నాము, మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము, మనకు కలుగుతూ ఉంది. దేవుని దర్శనాలు, కలలో ఆయన కనబడటము, ఇంకా ఆయన స్వరము వినడము, ఇంకా ఎన్నో రకాలుగా మనకి అద్భుత కార్యాలు, బ్లెస్సింగ్స్, దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాము. కానీ ఆయన ప్రత్యక్షత అనేది ఏంటి, ఆయన మేనిఫెస్టేషన్ అనేది ఏంటనేది మనం కొన్ని వాక్యాలు బైబిల్ నుంచి ధ్యానించుకొని ఈ ఉదయకాల సమయ ఆరాధన అనేది మనము నడిపించుకుంటామండి. దేవునికి స్తోత్రం. త్రూ అస్ గాడ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. మానవుల ద్వారా కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఆయన ప్రత్యక్షత అనేది ఏంటనేది మనకి కలుగజేస్తారంట, మనకు తెలియపరుస్తారంట. అండ్ సమ్టైమ్స్ వీ లిటరలీ ఎక్స్పీరియన్స్ హిస్ మేనిఫెస్టేషన్. హల్లెలూయా. అంతకుముందు ఒక్క మాట చెప్పాలని అనుకున్నాను. యువర్ లైఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ షుడ్ మేక్ నాన్ బిలీవర్స్ క్వశ్చన్ దేర్ డిస్బిలీఫ్ ఇన్ గాడ్. క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉండాలంటే, మనల్ని చూసి నాన్ బిలీవర్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, వాళ్ళ అపనమ్మకంలో వాళ్ళకి అపనమ్మకం రావాలంట. అంటే వాళ్ళు అనుకోవాలంట, ఏంటిది, మనం ఇలాగో దేవుడు ఉన్నాడు అనేది మనం నమ్మకుండా మనం ఉన్నాము, కానీ వీళ్ళని చూడు అని అన్నట్లు మన జీవితం అలాగ ఉండాలంట. అంటే అవర్ లైఫ్ షుడ్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ ఇన్ దెమ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ బ్రోకన్నెస్ అని చార్ల్స్ స్పర్జన్ గారు అన్నారు. చార్ల్స్ స్పర్జన్ గారు ఏమన్నారంటే, లిక్విడ్ ప్రేయర్, మినిస్ట్రీ ఆఫ్ టీయర్స్. ఎస్తర్ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మొర్దెకైకి హామాను ఎలాంటి పథకం వేశాడు
ఆ 127 సంస్థానంలో ఉన్న యూదులు అందరినీ ఎక్కడెక్కడ 127 ప్రావిన్సెస్ సంస్థానాలు అని అంటేనంట అది భారతదేశం నుండి ఇంకా ప్రపంచమంతా వ్యాపించి ఉందంట. ఎస్తర్ గ్రంథంలో మాత్రమే భారతదేశం గురించి రాయబడి ఉంది బైబిల్లో. అక్కడి నుంచి మొత్తం కంప్లీట్గా ఆ రోజుల్లో ఏ కాంటినెంట్స్, ఏ దేశాలు, ఏ రాజ్యాలు స్థాపించబడి ఉందో అక్కడ అంతా కూడా అర్థశాస్త్ర ఆయన పరిపాలన అనేది అక్కడ అంతా కూడా వ్యాపించి ఉందంట. ఆయన ఎక్కడెక్కడ ఆయన రూల్ చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు, అక్కడక్కడ చాలా మంది యూదులు కూడా చెదిరిపోయి ఉన్నారంట. అర్థశాస్త్రకి క్వీన్ ఎవరు, రాణి ఎవరు? యూదుల కుమారి అయిన ఎస్తర్. ఎస్తర్ వాజ్ హిస్ క్వీన్. అయితే మొర్దెకై ఎవరు? ఎస్తర్ని పెంచిన తండ్రి, ఎస్తర్కి అంకుల్, తండ్రి లాంటివాడు. అయితే ఇలా హమాన్ ఎవరు? హమాను భయంకరమైన దుష్టుడు అనమాట. ఆయన ఎలాగో అర్థశాస్త్ర ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయన పొందుకున్నాడు. రాజుకు ఏదేదో చెప్పేవాడు. సో ఇలాగో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది, ఆయన కాన్ఫిడెన్స్ అనేది పొందుకున్నాడు. అయితే ఈయన రాజు దగ్గర ఒక పర్మిషన్ తీసుకున్నాడంట. ఏంటంటే ఆయనని రాజుని గౌరవించకుండా ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు యూదులందరూ మొట్టమొదటిగా దేవుణ్ణి గౌరవిస్తారు, తర్వాతనే రాజు, తర్వాతనే ఇంకా లీడర్స్ వాళ్ళందరూ వస్తారు. మొట్టమొదటిగా రాజునే గౌరవించాలి అనే ఒక రూల్ పెట్టేసి వీళ్ళందరూ రాజుకి తల వంచకపోతే, గౌరవించకపోతేనంట వాళ్ళని చంపేయాలి అనే ఒక శాసనం అనేది మొత్తం అన్ని సంస్థానాల్లో జరగాలి. అలా యూదులని చంపేయాలి అని ఒక పెద్ద ప్లాన్ వేసినప్పుడు అది తెలిసినప్పుడు మొర్దెకై ఎలా ఉన్నాడంటే, దట్ వాస్ కాల్డ్ లిక్విడ్ ప్రేయర్. ఆ సిటీ గేట్ దగ్గర గోనబట్టలు ధరించుకొని బూడిదలో కూర్చొని ఆకాశం వైపు చూసి దేవుడి దగ్గర మొరబెట్టుకున్నాడంట. He was in liquid prayer. He was crying out to God, Lord, you give me a solution for this. I want to save my people. I want to save your people, O Lord. తర్వాత తను రాణి దగ్గర చెప్పడము, మళ్ళా రాణి ఒప్పుకొని మొట్టమొదటిగా ద ఫస్ట్ స్టెప్ వాట్ క్వీన్ ఎస్తర్ హ్యాడ్ టేకెన్ వాజ్ ఉపవాస ప్రార్థన. మొత్తం యూదులందరినీ, అన్ని సంస్థానంలో ఉన్న యూదులందరినీ సమకూర్చిందంటే ఎలా చేసిందో తెలీదు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ అనేది లేదు. ఆ రోజుల్లో మనుషుల ద్వారా ఇంకా పావురం ద్వారా సందేశం అనేది పంపించేవాళ్ళు. సో అలా ఏమైనా సందేశం పంపించిందో మనకు తెలీదు. కానీ షీ బ్రాట్ ఆల్ ద ఇంక్లూడింగ్ ఆమె చెలికత్తలు, ఇంకా ఇంక్లూడింగ్ ఆల్ ద జ్యూస్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్, వాళ్ళందరికీ సందేశం పంపించి దేవుణ్ణి మధ్యలో తీసుకొని వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ liquid prayer, and this is what is called your life as a Christian should make non-believers question their disbelief in God. Thank you, Lord. Thank you, Jesus. I think the Christian faith involves many rules. మొట్టమొదటిగా ఉన్న రూల్ ఏంటంటే ప్రేమ అంట. ఇట్ ఈస్ ఆల్వేస్ గవర్న్డ్ బై లవ్. క్రైస్తవుడు అనగానే నాన్ బిలీవర్స్కి మొట్టమొదటిగా ఏం గుర్తు వస్తుందంటేనంటే గ్రేస్, మర్సీ అండ్ లవ్, ఫెయిత్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. త్రూ అస్ గాడ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. ఇవాళ వచ్చిన వాక్యం అనేది ఏంటంటే యెషయా 52వ గ్రంథం 12వ వచనం. యెషయా 52వ గ్రంథం 12వ వచనం.
మీరు త్వరపడి బయలుదేరరు. యూ విల్ నాట్ గో విత్ హేస్ట్. పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. యెహోవా మీ ముందర నడుచును. మెస్సయ్య మన ముందర నడుస్తున్నారంట. మనకు ఎన్నో శోధనలు, బాధలు, ఆవేదనలు వస్తున్నప్పుడు సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ వీ రియలీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. ఆర్ వి థింక్ దట్ ఇది ఏంటి తండ్రి, మేము ఏం చేయాలి ఇప్పుడు, మేము ఎక్కడికి పోవాలి? ఆర్ సమ్టైమ్స్ యూ ఈవెన్ ఫీల్ దట్ you even feel that, Lord, is my home calling is getting closer. మమ్మల్ని మీరు పిలుస్తున్నారా, మేము వచ్చేయాలా? అలాంటి పరిస్థితిలో మేము ఉన్నాము. లాస్ట్ మంత్ జూన్ 11th సిడ్నీ నుంచి బెంగళూరుకు వచ్చాను. 15th నాడు వచ్చిన 2 రోజుల్లో నాకు భయంకరమైన జ్వరము, వైరస్ ఫీవర్, దానితోని అండ్ మై బ్లడ్ ప్రెషర్ హ్యాస్ గాన్ డౌన్ టు ఎ డేంజరస్ లో లెవెల్ అండ్ మై హార్ట్ బీట్ వాజ్ రేసింగ్ అప్. నా పల్స్ 128, 130, 140 అని రేసప్ అవుతూ ఉంది క్షణానికి. అండ్ మై టైఫాయిడ్, ద డయాగ్నోసిస్ వాస్ టైఫాయిడ్. అండ్ యూ నేమ్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్, I was afflicted by that. And the body temperature was raising up from 100 to 101, 102, 103. I was not even able to stand or do anything. అప్పుడే డయాగ్నోసిస్ జరిగినాక దే స్టార్టెడ్ గివింగ్ మీ ద మెడికేషన్. ఆ మెడికేషన్ పనిచేయడానికి అట్లీస్ట్ ఒక 2 or 3 days అని అవుతుంది. నాది హార్ట్ బీట్ కంట్రోల్ కావట్లేదు, టెంపరేచర్ కంట్రోల్ కావట్లేదు, అండ్ ద సిక్నెస్, ద వీక్నెస్, I was 100% dehydrated. ఇంకా అడ్మిట్ కావాలా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఐ వాజ్ ట్రైంగ్ టు అవాయిడ్ అడ్మిషన్ టు హాస్పిటల్. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో నేను ఉన్నాను. అప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్, ఇంకా నాకు అసలు మాట్లాడడానికి కూడా శక్తి లేదు, నిలబడడానికి శక్తి లేదు. ఐ స్టార్టెడ్ థింకింగ్ మేబీ ద లార్డ్ ఇస్ కాలింగ్ మీ, అయిపోయింది ఇది అని అన్నట్లు నేను అనుకుంటున్నాను. ఐ వాజ్ ట్రైంగ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ద కాల్. I was wrong, I didn't know that, but that's what ఆ మూమెంట్లో నాకు అలాగే అనిపిస్తూ ఉండింది. ప్రేయర్ జరుగుతుంది ఇంట్లో. మా ఇంటి పైన ఇక్కడ పాస్టర్ ఉంటారు, లవ్లీ యంగ్ కపుల్. వాళ్ళ చర్చిలోనే మేము వర్షిప్ చేస్తాము బెంగళూరు వచ్చినప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిన వాక్యం ఏంటంటే యెషయా 52వ అధ్యాయం 12వ వచనం. గొప్ప దైవజనురాలు నాకు ఫోన్ చేసేసి ఇదే చెప్పారు. యెషయా 52వ అధ్యాయం 12వ వచనం, ఇది ధ్యానించుకోండి. మీరు త్వరపడి బయలుదేరి వెళ్ళరు, మీ ముందు మెస్సయ్య నడుస్తున్నారు. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యముతోని వెనకాల ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా నడుస్తున్నారంట. వాళ్ళిద్దరూ ఉండగా మీకు ఏమి జరగదు. యు ఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్, డోంట్ వరీ. అంటే నా విషయం కూడా కాదు, అక్కడ ఇంకా ఒక విషయం ఏం జరిగిందంటే, మై హస్బెండ్ బ్లాక్డ్ అవుట్ ఆన్ 15th మార్నింగ్. 15వ తారీఖు పొద్దున్న సమయం సుమారు 8 గంటలు, మేబీ 8 or 8:15. ఆ సమయంలో నా భర్త సడన్గా పడిపోయారు. He blacked out completely. He fell flat. And I had
ఐ వాజ్ నాట్ వెల్, ఐ వాజ్ వెరీ మచ్ సిక్. నేను పరిగెత్తుకొని వచ్చి నా అరుపులు విని పైన ఉన్న పాస్టర్, ఆ అబ్బాయి యవనస్తుడు, అక్కడే ఇంటి బయటనే అక్కడ నిలబడి అప్పుడే నా భర్తతోని మాట్లాడుతూ ఉన్నా. ఆ బాబు అప్పుడే ఇంక బయటకు వెళ్ళాలి, నేను వెళ్తున్నాను అని అన్నట్లు బయలుదేరడానికి సిద్ధమై ఉన్నా. ఇప్పుడు ఇది జరిగింది. వెంటనే పరిగెత్తుకొని వచ్చి అక్కడ చూస్తే నా భర్త నేల మీద పడిపోయి ఉన్నారు. మెడ ఒక పక్కన సాగిపోయి ఉంది. అండ్ హీ వాజ్ స్లిప్పింగ్ ఇన్ టు కోమా. నాకు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఎక్సెప్ట్ I was crying out and I was praying. I was seeking the mercy of God. వెంటనే అబ్బాయి ఏమన్నాడంటే, ఆంటీ ఐ హ్యావ్ టు డూ CPR అని అనేసి CPR చేశాడు. అబ్బాయికి ఇంతకుముందు CPR చేసే అనుభవం అనేది లేదు. CPR అనేది చాలా అనుభవస్తులు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. CPR చేసినప్పుడు ద లైఫ్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు దట్ పర్సన్. అట్లా చేయాలి CPR. కానీ 2 minutes అండి, 2 to 2.5 minutes. My husband came back alive. Hallelujah. Glory to God. ఆయన CPR చేస్తున్నప్పుడు ఇద్దరు చాలా పెద్దగా స్వరమెత్తి ప్రార్థన చేసుకుంటున్నాము. We were praying in tongues. మా ఇద్దరు ప్రేయర్ ఎలాగో కోఆర్డినేట్ అయిందో పరిశుద్ధాత్మ తండ్రి, అదే రోమియోల పత్రికలో ఉంటుంది కదా, దేవుడే మనకి నోట్ల మాటలు రాకపోతేనంటే, రోమియోలు 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, దేవుడే మన నోట్ల మాటలు పెడతారంట. హీ విల్ పుట్ వర్డ్స్ ఇన్ అవర్ మౌత్. హీ విల్ పుట్ ద ప్రేయర్, ద రైట్ వర్డ్స్ ఇన్ అవర్ మౌత్. అలాగే జరిగింది. ఆ CPR అనేది కూడా అబ్బాయి చేసినట్లు నాకు అనిపించలేదు, దేవుడే చేసినట్లు. దేవుని ప్రత్యక్షత అనేది చూశానండి. మా ప్రేయర్కి ప్రతి ఒక్క వాక్యం అనేది 2 అంచుల ఖడ్గంగా దిగి వచ్చి నా భర్తకి ఊపిరి అనేది దేవుడు ఇచ్చారు. అండ్ ఎట్లా ఆ బ్రెత్ అనేది ఎలా వచ్చిందంటే, పెద్దగా ఒక సౌండ్తోని హీ కాఫ్డ్, దగ్గులాగా పెద్దగా ఆయన నోటి నుంచి పెద్దగా సౌండ్ వచ్చింది. ఆ పెద్దగా సౌండ్ వచ్చినప్పుడు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచినప్పుడు వి లిఫ్టెడ్ హిమ్ అప్. ఆయనని హెల్ప్ చేశాము కూర్చోడానికి. కూర్చున్నప్పుడు ఆయన బాడీ అంతా కోల్డ్ అయిపోయి he became, suddenly I felt that he became very weak and his skin was losing its glow. ఒకలాగా డార్క్గా అయిపోతున్నట్లు. That was a big attack on us and on our ministry. అది చూసినప్పుడు అలాగే అనిపించింది. అబ్బాయి అయితే ఆశ్చర్యపోయాడు. నేను పడుకోవాలి, నిద్రపోవాలంటే, లేదు మీరు పడుకోవడానికి నిద్రపోవడానికి వీల్లేదు, మనం ఇప్పుడే హాస్పిటల్ వెళ్తున్నామని వి రష్డ్ హిమ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్, నారాయణ హృదయాలయ కార్డియాక్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఏషియా. అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు మేము చెప్పాము ఇలా జరిగింది అని అన్నాము. దే పుట్ హిమ్ ఆన్ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్నారు. అన్ని రకాల టెస్టులు చేశారు. హార్ట్ స్కాన్, హెడ్ స్కాన్, MRI స్కాన్, ECG, అన్ని రకాల స్కాన్స్ చేశారండి. ఎవ్రీథింగ్ ఫర్ 2 or 3 days కంటిన్యూస్గా ట్రీట్మెంట్ అనేది. అంటే దెర్ వాజ్ నో అదర్ ట్రీట్మెంట్. ఏమి మెడికేషన్ ఏమి ఇవ్వలేదు, డ్రిప్స్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఆల్ దట్ ఇన్వెస్టిగేషన్స్ వేర్ డన్. అంటే హాస్పిటల్ వెళ్ళడం, ఇంటికి రావడం, హాస్పిటల్ వెళ్ళడం, ఇంటికి రావడం అని అలా 3-4 days. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అండ్ ద డాక్టర్స్ వేర్ సర్ప్రైజ్డ్. They only said that the reason could have been hypoglycemia. Hypoglycemia అంటే సడన్గా బాడీలో షుగర్ లెవెల్ డౌన్ అయిపోతే అలా అన్కాన్షియస్గా అయిపోయి కోమాలో వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు తిరిగి రావడం అనేది హైలీ అన్లైక్లీ. దట్ ఈస్ వాట్ ద డాక్టర్ సెడ్. ఆ ఊపిరి అనేది రావడం అనేది ఆ 2 minutesలో రావడం అనేది ఇది
ఇట్స్ ఎ మిరకల్. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఒక్క నానో సెకండ్కి హిస్ హార్ట్ మిస్డ్ ఇట్స్ బీట్. కానీ దేవుడు నా ముందు మా వెనక, ముందు మెస్సయ్య నడుస్తున్నారు, వెనక యెహోవా దేవుడు సైన్యముతోని. దే బ్రోక్ ఆల్ ద షకల్స్, ఆల్ ద చైన్స్. హాస్పిటల్లో అన్నీ నార్మల్, తనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇంతకుముందు కూడా కార్డియక్ ప్రాబ్లం కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, బ్లడ్ షుగర్ కానీ, అలాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఏది కూడా లేదండి. వీ డోంట్ హ్యావ్, బై గాడ్స్ గ్రేస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ అట్ ఆల్. ఏజ్ రిలేటెడ్గా ఏది కూడా మాకు లేదు. కానీ మంచి ఆరోగ్యమైన జీవితం, మినిస్ట్రీ ఇయర్ ఆన్ ఇయర్ విస్తరింపబడుతుంది. మేము అడ్వర్టైజ్ చేయము. మా మినిస్ట్రీ అనేది ఏంటి, మేము ఏమేమి చేస్తున్నాం అనేది ఎక్కడ కూడా మేము అడ్వర్టైజ్ చేయము. కానీ మా మినిస్ట్రీ ఎలాగ పెరుగుతుంది, దాని నుంచి ఎంతమంది బ్లెస్ అవుతున్నారు, ఆ బ్లెస్ అయిన వాళ్ళకి తెలుసు. ఎక్కడెక్కడ చర్చెస్ ప్లాంట్ చేశాము, ఎంతమంది పాస్టర్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఇంకా ఎన్ని ఆర్ఫనేజెస్కి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఎన్ని రకాల సోషల్ గాస్పల్ మేము నడిపిస్తున్నాము, ఏ చర్చెస్కి, ఎన్ని రకాల పాస్టర్స్కి లిటరల్గా డే టు డే హెల్ప్ అనేది వాళ్ళు ఉండడానికి కానీ, వాళ్ళకి మంత్లీ ప్రొవిజన్స్ కానీ, వాళ్ళకి మెడికల్ హెల్ప్ కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాం అనేది దేవుడికి తెలుసు. We never advertise our name, our ministry name, Emmanuel Rafa Ministries. ఎక్కడ కూడా మేము అడ్వర్టైజ్ చేయము. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సండే చర్చ్కి వెళ్ళినప్పుడు మేము సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరో రికార్డ్ చేశారు. ఒకటే ఒక్క మాట స్పష్టంగా ఏమి కనిపించిందంటే, దట్ వాస్ అ బిగ్ అటాక్ ఆన్ అవర్ మినిస్ట్రీ. కానీ నా ముందు నడిచే మెస్సయ్య, నా వెనకాల ఉండే యెహోవా దేవుడు సైన్యముతో, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా 52వ అధ్యాయం 12వ వచనం, దానికి క్రాస్ రెఫరెన్స్ యెషయా 58వ అధ్యాయం 8వ వచనం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. 2.5 minutesలో స్వస్థత కలిగింది నా భర్తకి. ఆ కుమారుడికి ఇంతకుముందు సిపిఆర్ చేయడం అనేది తెలీదు. సిపిఆర్ అనేది ఏంటి, ఆ కరెక్ట్గా ఆ స్పాట్లో ఆ ప్రెషర్తోని, ఆ గ్యాప్తోని జరగాలి. ఒక్క పంపుకి ఇంకొక పంపుకి ఆ టైమింగ్స్, ఆ రిథమ్, ఆ ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సిపిఆర్ చేసి ఎంత ఎక్స్పర్ట్స్గా ఉన్నవాళ్ళు, కొంతమంది మెడికల్ లైన్లో ఉన్నవాళ్ళు, మా కుటుంబంలో మాకు తెలిసిన వాళ్ళు, మా సంఘస్థులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ విన్న తర్వాత ఎంతో ఆశ్చర్యపోయారు. ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్డ్. వాళ్ళందరూ చెప్పిన ఒకటే మాట, ఇంకా నాన్ బిలీవర్ అయిన ఒక డాక్టర్ నాకు చెప్పారు, ఇది
మీరు నమ్ముకున్న దేవుడు చేసిన కార్యం ఇది. అంతే నేను చెప్పగలుగుతాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ టు దిస్ సూపర్ న్యాచురల్ మిరకల్ అని ఆ డాక్టర్ చెప్పారనమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ అందరి ప్రార్థనకి అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్ ది స్పిరిచువల్ సపోర్ట్ on this platform. I pray to the Lord that every one of you are abundantly blessed. Blessings upon blessings in the name of Jesus. Thank you, Lord. Thank you, Jesus. నీ నీతి నీ ముందర నడుచును. యెషయా 58వ అధ్యాయం 8వ వచనం. నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి ఎవరు? యేసు ప్రభు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. నీ మినిస్ట్రీ ఎక్కడ ఉన్నా ఎలాగ ఉన్నా కూడా నీ ముందు మెస్సయ్య ఉన్నారు. నీ ముందు మెస్సయ్య నడుస్తున్నారు. నీ వెనక సైన్యముతోని యెహోవా కావలి కాస్తున్నారు. Thank you, Lord. Thank you, Jesus. Prophets detect when things are out of order. ఆ రోజు ఒక గొప్ప ప్రవక్తగా ఆ బాబుకి అలాంటి ఒక అనాయింట్మెంట్ అనేది, అభిషేకం అనేది ఇచ్చి దేవుడు నడిపించారండి సిపిఆర్ చేయడానికి. నాకు సిపిఆర్ అనేది ఏంటనేది తెలీదు. ఐ డోంట్ నో హౌ టు డూ అండ్ నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. కానీ దేవుడు ఆ గొప్ప సేవకుడిని ఆ రోజు ఒక ఇన్స్ట్రుమెంట్గా తన ఆయుధంగా వాడుకొని ఏమి జరగాలో అక్కడ ఊపిరి ఇచ్చి నా భర్తను జీవించేటట్లు చేశారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, ఇంకా మా మినిస్ట్రీని ఆయన రాజ్యానికి మేము ఇంకా ఎన్నో కార్యాలు చేయాలంట. 2 మాటలు గుర్తుకొచ్చింది. ఆయన ఎందుకు మాకు అలాంటి ఒక జీవితం అనేది దేవుడు ఇచ్చారు, ఒకసారి జీవితం అనేది దేవుడు ఇచ్చారంటే సెకండ్ లైఫ్. సిపిఆర్ ఇస్ సెకండ్ లైఫ్. ఎందుకు ఇచ్చారంటేనంట మా జీవితంలో ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు మేము పొందుకోవాల్సింది ఉందంట. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మేము దేవుడికి ఇంకా ఎన్నో చేయాలంట. వీ హ్యావ్ టు డూ సో మచ్ టు అవర్ లార్డ్. అందుకనే నువ్వు త్వరపడి వెళ్ళడానికి వీలు లేదు. ముందుగా నేను ఉన్నాను, వెనకకు సైన్యముతో నేను నడుస్తున్నాను. నాకు తెలుసు నిన్ను ఎప్పుడు పిలవాలి, ఎలా పిలవాలి అనేది నాకు తెలుసు. బికాస్ ద లార్డ్ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. హీ ఈస్ ద సోవరెన్ గాడ్. రెండవ దిన వృత్తాంతం 7వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. ఇప్పుడు బైబిల్ స్టడీలో క్రానికల్స్ మనము ధ్యానిస్తున్నాము. ఈ కొన్ని వచనాలు ధ్యానించుకొని మళ్ళా దినవృత్తాంతము 2వ దినవృత్తాంతం 34వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది చూసుకొని మనం ముగించుకుందాము. మేనిఫెస్టేషన్, దేవుని ప్రత్యక్షత అనేది ఏంటనేది మేము మా జీవితంలో ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము. విజిబుల్గా వి సా ద లార్డ్ వర్కింగ్. అయితే ఇక్కడ మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత అనేది సొలొమోను రాజు ఎలా చూశాడు. ఆయన మందిరము కట్టిన తర్వాత ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించిన దేవుడు చేశారు. మందిరం కట్టడం కానీ అక్కడ నగరము, ఆయన భవనము, ఎవ్రీథింగ్ ద లార్డ్ డిడ్ ఫర్ హిమ్. అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై రాత్రి అంతా ప్రత్యక్షమయ్యారంట. సో సొలొమోను రాత్రి అంతా ప్రేయర్ చేశాడు.
సొలొమోను ప్రార్థన చేసినప్పుడు రాత్రి అందు ప్రత్యక్షమయ్యారంట దేవుడు. ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఇక్కడి నుంచే మొదలైందేమో అని అన్నట్లు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ఎంత గొప్ప దేవుడు అండి. రాత్రి అందు సొలొమోను ప్రార్థన చేస్తుండగా దేవుడు అక్కడ రాత్రి అంతా ఆయన ముందు ప్రత్యక్షమయ్యారంట. ఈలాగూ సెలవిచ్చును, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించి మందిరముగా కోరుకుంటుని. వాన క్రియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదికి తెగుళ్ళు రప్పించినప్పుడే కానీ నా జనులైనా అక్కడ జడ్జ్మెంట్ అనేది ఎవరికి తప్పదు, శిక్ష అనేది ఎవరికి తప్పదు. నో వన్ కెన్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. వి ఆల్ ఆర్, ఎవ్రీ వన్ ఆఫ్ us అకౌంటబుల్ టు గాడ్. నా జనుల మీదకి తెగుళ్ళు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టిన నా జనులు, వి ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్. నా పేరు పెట్టిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గము విడిచిన ఎడల, అక్కడ ఉన్న కండిషన్ ఏంటండి? తగ్గింపు, ప్రార్థన, ఇంకా చెడు మార్గాన్ని విడిచిపెట్టేయాలంట. ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వింటారంట దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకు ప్రామిస్ చేస్తున్నారు. అక్కడ ఆకాశం నుండి నేను ప్రార్థన వింటాను, నేను పాపాలని నేను క్షమిస్తాను, వారి దేశమును స్వస్థత పరచదను. దేశాన్ని మనం ప్రార్థన చేసినప్పుడంట మన దేశాన్ని దేవుడు స్వస్థత చేస్తారంట. తండ్రి, ఇప్పుడు ఈ ప్రార్థన ప్రభువా మేమందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. లార్డ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ని స్వస్థతపరచండి ప్రభువా, భారతదేశాన్ని స్వస్థతపరచండి తండ్రి. ఇంకా తట్టుకోలేమేమో తండ్రి ఆ శోధనలు, ఆ బాధలు. మీరే వాళ్ళని కాపాడగలుగుతారు తండ్రి. మీరు తప్పితే మాకు ఎవరు లేరు. లార్డ్, you can restore the people of Manipur from the persecution. We are praying for our country, India. ఈ దేశాన్ని స్వస్థతపరచండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచుతుని. నా దృష్టి యందు నా మనసును నిత్యము దాని మీద ఉండును. మేనిఫెస్టేషన్, దేవుని ప్రత్యక్షత, బ్రింగింగ్ సంథింగ్ టాంజిబుల్ ఇన్ టు యువర్ లైఫ్ త్రూ బిలీఫ్. అంటే విజిబుల్గా దేవుని ప్రత్యక్షత అనేది విజిబుల్గా కనిపిస్తుందంట. సంథింగ్ టాంజిబుల్, యూ కెన్ సీ, యూ కెన్ హియర్, యూ కెన్ ఎక్స్పీరియన్స్. నేనే, I am the Lord, I am who I am what I am అని చెప్పిన దేవుడు Exodus 34 verses 5-7, నిర్గమకాండం
34వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఎవరికండి? మోసెస్కి. మోషే, నీ మహిమ అనేది నేను చూడాలి అని ప్రభు దగ్గర అడిగినప్పుడంట మేఘములో నుండి, పరలోక రాజ్యము నుండి మేఘములో నుండి దిగి వచ్చి ఆయన ముందు నడిచారంట. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం. ఇక్కడ విజిబుల్గా, టాంజిబుల్గా దేవుడే చెప్తున్నారు. ఇక్కడ ఏంటది? మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి. ఇక్కడ కీ ఏంటండి? దేవుడు దిగి రావడం, ఆయన ప్రత్యక్షత. అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. మనము ఎవరైనా కలిసినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము? ఇమ్మీడియట్లీ వి ఇంట్రడ్యూస్ అవర్ సెల్స్. ఐఎమ్ సో అండ్ సో అని అన్నట్లు మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. అవతల వాళ్ళు కూడా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అలాగూ మానవుడికి దేవుడు తనని ఇంట్రడ్యూస్ చేసుకున్నారంట. ఎంత గొప్ప దేవుడు అంటే! థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా తనని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. యెహోవా, I am the Lord. I am the Lord God. I am the Lord your God. యెహోవా కనికరము, దయా, దీర్ఘ శాంతము, ఆయన యాట్రిబ్యూట్స్ చెప్పుకుంటున్నారంట. నేను ఎలాంటి వాడు అనే మాటని దేవుడు అక్కడ చెప్పుకుంటున్నారంట. గలతీలు 5వ అధ్యాయం 22వ వచనంలో ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మఫలాలు అనేది ఇక్కడి నుంచే, ఈ వర్స్ నుంచే పౌలు భక్తుడు తీసుకున్నారేమో అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఎప్పుడు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల ఆత్మఫలాలు ఇదే కదండి. గ్రేస్, మర్సీ, లవ్, పీస్, లవింగ్ వన్ అనదర్. కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధములను, పాపములను క్షమించును. Forgiveness is another key of the fruit of the Spirit. క్షమించే సద్గుణం. ఆ సద్గుణాలన్నీ కూడా దేవుడు ఆయన ఇమేజ్లో మనల్ని క్రియేట్ చేశారు కాబట్టి, ఆయన స్వరూపంలో క్రియేట్ చేశారు కాబట్టి, ఈ సద్గుణాలతోని ఆయన ఉన్నారు కాబట్టి మనము కూడా అలాంటి ఆత్మఫలాలు పొంది మనం కూడా అలాగ క్రైస్తవ జీవితం అనేది అలా ఉండాలి. మనం కూడా అలాగ ఉండాలంట. అలాంటి సద్గుణాలతోని నింపబడి మనం కూడా ఉండాలంట. విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును అని ప్రకటించను. నేనే అనే దేవుడు మానవుడికి ప్రత్యక్షమై, మోషేకి ప్రత్యక్షమై, నేను నా అట్రిబ్యూట్స్ ఇది అని అన్నట్లు నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుడు అలాగూ తెలియపరిచారు. నేనే అన్న తర్వాత ఏంటి? వాట్ ఈస్ ఆఫ్టర్ ఐఎమ్ హూ ఐఎమ్ వాట్ ఐఎమ్. దాని తర్వాత ఏంటి? కొత్త నిబంధనలు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. నేనే అని మోషేకి ప్రత్యక్షమైన దేవుడు మనమందరికీ కూడా ప్రత్యక్షమయ్యారంట. కుమారుడుగా దిగి వచ్చారు, ఈ భూమి మీద నడిచారు. ఇంతకన్నా మనకి ఏం కావాలండి? దేవుని ప్రత్యక్షత అనేది ఇదే, మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక
మేము నశించిపోకుండా ప్రత్యక్షమై ఆ రోజు మాకు జీవం ఇచ్చారు దేవుడు. 15th June 2023 ఈజ్ రిటర్న్ ఇన్ అవర్ హిస్టరీ. మర్చిపోము, మా తరాలు ఎవరు మర్చిపోరు. విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఆయన్ని అనుగ్రహించారు. ప్రత్యక్షమైన దేవుడు, మోషేకు ప్రత్యక్షమైన దేవుడు ఆయన్నే దిగివచ్చి, కుమారుడిగా దిగివచ్చి, కుమారునిగా మనమందరి ముందు నడిచారు 33.5 సంవత్సరాలు, 2000 ఏళ్ల క్రితం. యేసు ప్రభువుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించునుగాక, ఎంతో ప్రేమించారు. ఆయన ప్రేమ అనేది ఆయన ప్రత్యక్షత. ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును. విశ్వాసం అనేది ఏంటనేది, మనకి ప్రేమ అనేది ఏంటనేది, హోప్ అనేది ఏంటనేది, బిలీఫ్ అనేది ఏంటనేది, మనం ఎలాగ ఉండాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ జీవించాలి అనేది ప్రతి ఒక్కటి మనకి మన చేయి పట్టుకొని నడిచి ఆయన ప్రత్యక్షత ఏంటనేది మనకు చూపించారు. నశించిపోకుండా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అయితే ప్రత్యక్షత అనే దానికి మనం ఇన్ సమ్మరీ, వాట్ ఈస్ మేనిఫెస్టేషన్? హిస్ క్రియేషన్. మన కంటి ముందు కనిపించేది ఆయన క్రియేషన్, దట్ ఈస్ హిస్ మేనిఫెస్టేషన్. ఆయన వెలుగు, హిస్ లైట్, ఆయన వాక్యం, ఆయన స్వరము, ఆయన వాగ్దానము, ఇంకా దేవుడే యేసు ప్రభువే. ఆ ప్రత్యక్షత అనేది ఇవాళ నమ్మిన వాళ్ళందరికీ, ఒక్కొక్కడికి ఇండివిజువల్గా మనకి దేవుడు ఆయన చిత్తానుసారంగా మనకి అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఉంటారు, మనతోని మాట్లాడతారు. మనకి వాగ్దానాల ద్వారా మనకి ఆయన ప్రత్యక్షత అనేది ఏంటనేది మనం ఎక్స్పీరియన్స్ చేసేటట్లు మన జీవితంలో ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. కానీ ఆయన ప్రత్యక్షత అనేది లోకం మొత్తం కంప్లీట్లీ టు ది ఎంటైర్ వరల్డ్ అట్ వన్ టైమ్ జరిగిందా? జరిగింది. ఇట్ ఈస్ దేర్ ఇన్ బైబుల్, వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువుకి బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజం ఇచ్చాడు. ఇచ్చి ప్రభువు కుమారుడు అక్కడ నీళ్ళ నుండి పైకి లేచినప్పుడు అంట, పైనుండి పరిశుద్ధాత్మ దిగివచ్చి, పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చి పామరం వలె ఇక్కడ కుమారుడు లేవడము, పైనుండి పరిశుద్ధాత్మ శక్తి దిగి రావడము. అదే సమయంలో అక్కడ మేఘంలో నుండి, పరలోక రాజ్యంలో నుండి ఒక గొప్ప స్వరము, దేవుని స్వరము, యెహోవా దేవుని స్వరము అనేది వినిపించిందంట. దట్ వాస్ ద యూనియన్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. ఇక్కడ కింద కుమారుడి నీళ్ళ నుండి లేవడము, పరిశుద్ధాత్మ తండ్రి పామరము వల దిగిరావడము, దేవుని స్వరము మొత్తం ప్రపంచమంతా అదిరిపోయేటట్లు యెహోవా దేవుని స్వరము, ఈయన నా కుమారుడు, ఈయన నుండి నేను ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రపంచమంతంతటా అక్కడ ఎవరెవరు ఉన్నారు, అక్కడ శిష్యులు ఎవరెవరు ఉన్నారు, అక్కడ యాజకులు ఎవరెవరు ఉన్నారు, ఆ యోర్దాను నది తీరంలో అక్కడ చుట్టూ ఉన్న రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చూశారు, ఆ వెలుగు అనేది ఎవరెవరు చూశారో, ఎవరెవరు విన్నారు, వాళ్ళందరికీ ఆ మేనిఫెస్టేషన్ అనేది వాళ్ళందరూ ఎంతో ఆనందంతో విని ఉంటారు, అనుభవించి ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. యేసుప్రభు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకున్నప్పుడు, నన్ను మహిమపరచు తండ్రి, నేను నీతోని ఉన్నప్పుడు నాకు ఎలాంటి మహిమ ఉండిందో అలాగ నన్ను మహిమపరచు అని ఎంతో బాధతోని యేసుప్రభు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు పైనుండి, మేఘంలో నుండి, పరలోక రాజ్యంలో నుండి ఒక గొప్ప స్వరము చేర్చుకొని వచ్చిందంట. నేను నిన్ను
మహిమపరచను. ఐ గ్లోరిఫైడ్ యూ. ఈయన నా కుమారుడు, ఈయన నుండి నేను ఆనందిస్తున్నాను. యోహాను సువార్త 12:28 అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ, ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఆయన ఫాలోవర్స్ అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నారంట. సో ద సెకండ్ టైమ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్, ది ఎంటైర్ వరల్డ్ హర్డ్ ఇట్. హల్లెలూయా. నేను చెప్పట్లేదు ఇది, ఇట్ ఈస్ అక్షరాలుగా దేవుని వాక్యంలో, ఇట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద హోలీ బైబుల్. లూకాసు వార్త 9:35 రూపాంతరం చెందుకున్నారు దేవుడు. ఆయన ఇటు పక్కన మోషే, అటు పక్కన ఏలియా. ఆ రూపాంతరం చెందుకొని ఎంతో వెలుగుతోని శిష్యులకి అక్కడ కనిపించినప్పుడు దేవుడు, యేసుప్రభువు పైనుండి మేఘములో నుండి, ఆ పరలోక రాజ్యంలో నుండి ఒక గొప్ప స్వరము, ఆ భూమి అంతా, ఆ నేల అంతా అద్దిరిపోయేటట్లు ఒక గొప్ప స్వరము వినిపించిందంటే, ఈయన నా కుమారుడు, హీ ఈస్ మై సన్, ఐఎమ్ ప్లీజ్డ్ ఇన్ హిమ్. ఈయన నుండి నేను ఆనందిస్తున్నాను, ఆయన చెప్పేది మీరు వినండి, లిసన్ టు హిమ్. ఇంకా ఇంతకన్నా ఆయన ప్రత్యక్షత అనేది లోకానికి ఏ దేవుడు ఎవరిచ్చారండి? ప్రత్యక్షత అనేది, మేనిఫెస్టేషన్ అనేది ది ఎంటైర్ వరల్డ్ హర్డ్ 3 times. మత్తయి సువార్త 3:16, యోహాను సువార్త 12:28, లూకాసు సువార్త 9:35. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే లూకాసు వార్త 23:43 ఇంకా యేసుప్రభు సిలువ బలియాగమం అయిపోతుంది. అక్కడ ఇటు పక్కన కుడి ఎడమ 2 దొంగలు ఉన్నారు. అయితే ఒక్క దొంగ, తండ్రి నీ రాజ్యములోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో అంటే, ఆ దొంగ ప్రభు వదనములో దేవుడు కనిపించాడట ఆ దొంగకి. అంతకన్నా గొప్ప మేనిఫెస్టేషన్ ఏముంటుందండి ఒక దొంగకి? ఎ థీఫ్ సా గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆ థీఫ్ని కూడా కొట్టి ఆయన ఎన్నో నరక వేదన అనుభవిస్తున్నాడు. హీ వాజ్ టార్చర్డ్, హీ వాజ్ ఆల్సో క్రూసిఫైడ్. ఆయన కూడా అక్కడ సిలువలో వేలాడుతున్నాడు, ఎన్నో బాధల్లో ఉన్నాడు. అయినా కూడా పక్కన ఉన్న యేసుప్రభువులో దేవుణ్ణి చూశాడంట. ఆయన మహిమ అనేది ఏంటనేది ఆయనకు కనిపించిందంట. ఆయన మర్సీ, ఆయన కృప, ఆయన కనికరం అనేది ఆయనకు కనిపించిందంట. అందుకని నీ రాజ్యములోనికి అంటే పరలోక రాజ్యం అనేది ఈయనే దేవుడు అనేది ఆయన తెలుసుకున్నాడంట. దొంగ తెలుసుకున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, సిలువ నుంచి పలికిన మాట ఏంటి? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియడం లేదు, వీళ్ళని క్షమించండి. సో లోక క్షమాపణ కోరారు. లోక క్షమాపణ అనేది ఎవరు కోరుతారు, ఎవరు ఇవ్వగలుగుతారు? దేవుడు తప్ప ఎవరు చేయలేరు. ఆయనకి తెలిసింది, ఆ దొంగకి తెలిసింది. అయితే నువ్వు నా రాజ్యంలో నువ్వు ఉంటావు అని ప్రభువు అప్పుడే ఆయనకి ప్రామిస్ చేశారు, వాగ్దానం అనేది చేశారు అన్నమాట. దేవుని ప్రత్యక్షత అనే దానికి ఇంతకన్నా సాక్ష్యం అనేది మనకి ఏం కావాలి? అదే మాసలమణి గారు ఒక స్తుతిగా, ఒక ఆరాధనగా పాడారు. అది మీ అందరికీ వచ్చినట్లు అయితే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించి
ఈ పాట మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి పాడండి. నాకు ఎలాగ వచ్చిందో, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ సింగర్, బట్ స్టిల్ దేవుని ప్రత్యక్షత అనేది చూశాను, అనుభవించాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఆత్మీయతలో ఈ స్థుతి అనేది దేవుడికి మీ అందరి ముందు ఈ ఆత్మీయ వేదికలో నేను అర్పించుకోవాలి అన్నట్లు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దిశలన్నీయు తిరిగితిని నా పాపపు దాహముతో, దాష్టములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలు లిఖిన కలువరిలో. ఆ సిలువ నుండి కృప అలాగే ఒలికిపోతుందంట. పాపాత్ముల బ్రోచుటకై హిస్ గ్రేస్ ఇస్ oozing out from the cross. Hallelujah, glory to God. Shall we all receive that grace and mercies now in the name of Jesus? కృపలో లిఖిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, యేసుని రాజ్యములో భువి కేటించెది రోజు, ఈ పాపిని క్షమించే జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఏదేరను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలు లిఖిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పరదేశున ఈ దినమే నా ఆనందములోను పాల్గొండువు నీవనుచు వాగ్దానము చేయగనే. ఆయన ప్రత్యక్షత వాగ్దానము చేశారంట దొంగకి. మనమందరికీ ఆ వాగ్దానం. పరదేశున ఈ దినమే నా ఆనందములోను పాల్గొండువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమైన తుది ఊపిరిగా, పరలోకమైన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. అలాగే మాకు ఊపిరి ఇచ్చారండి దేవుడు. ఆన్ 15th June నా భర్తకి ఊపిరి ఇచ్చారు. హీ పంప్డ్ హిస్ లైఫ్ ఇన్ హిమ్. హల్లెలూయా, గ్లోరీ టు.
పరదేశున ఈ దినమే నా ఆనందములోను పాల్గొండువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమైన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఏలియా ఇంకా నాకెందుకు ఈ బ్రతుకు, నన్ను పిలుచుకో అని దేవుడి దగ్గర అడిగినప్పుడు, నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరున్నారు ఇక్కడ, నేనే పరిగెడుతూ ఉన్నాను, నాకు ఇంకా చేత కావట్లేదు, నేను ఇంకా పరుగు తీయలేను అని యెహోవా దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు అన్నారంట, నువ్వు ఒక్కడివే కాదు, నీలాంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు ఇక్కడ యెరూషలేములో, వాళ్ళందరినీ కూడా నేను చూడాలి కదా, కానీ నీ ఆయుష్ అనేది నేను ఇంకా ముగించలేదు, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి నీకు, నా కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ ముగించిన తర్వాత నేను నిన్ను పిలుచుకుంటాను. అలాగే ఆ రోజు నా భర్తకి ఊపిరి ఇచ్చారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు చేసింది సరిపోదు, ఇంకా 200%, 200%, ఇంకా నువ్వు రెండట్లు ఇంకా ఎన్నో చేయాలి. నాకు తెలుసు నీ చేత ఎలాంటి పనులు చేయించాలి నా రాజ్యాన్ని కొరకు, టు మై గ్లోరీ. సో స్టే బ్యాక్, త్వరపడి నువ్వు రావద్దు అని ముందు యేసుప్రభు వెనక భాగంలో సైన్యముతో యెహోవా దేవుడు మమ్మల్ని కాపాడి మా మినిస్ట్రీని కూడా, మా కుటుంబాన్ని కూడా, మా బిడ్డల్ని కూడా నిలబెట్టారంట దేవుడు. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. మీ అందరికీ వందనాలండి. మా కొరకు అనుదినము మీరందరూ ప్రేయర్ చేస్తున్నారు అనేది నాకు తెలుసు. మీ ప్రార్థనకి, మీ స్పిరిచువల్ సపోర్ట్కి వందనాలు చెల్లించుకొని, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లైఫ్. లార్డ్, యు ఆర్ ద సోవరెన్ గాడ్, యు ఆర్ ద గివర్ ఆఫ్ లైఫ్. లోకక్షేమం, లోక విడుదల, లోకరక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. లోకం చుట్టూ కంచె వేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. లార్డ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద హెడ్జ్ అరౌండ్ ద వరల్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.